హలో నమస్తే, దిస్ ఈజ్ కొత్త నాగరాజు. వెల్కమ్ బ్యాక్ టు స్మాల్ టీవీ. మనం చూస్తూ ఉన్నాం సంధ్యా థియేటర్స్ తొక్కిసలాట. ఈ అంశం రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చ జరుగుతూ ఉంది. ఓ పెద్ద హీరో సినిమా, ఓ నిండు ప్రాణం, దీనిపై సర్వత్రా చర్చ జరుగుతూ ఉంది. నిన్న అసెంబ్లీలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఓ ఎమ్మెల్యే అడిగిన ప్రశ్నకి సమాధానంగా ఈ యొక్క అంశాన్ని అసెంబ్లీలో లేవనెత్తడం జరిగింది. మరి ఈ అంశంలో ఓవైపు సినిమా ఇండస్ట్రీ, ఓవైపు ప్రభుత్వం, ఇందులో ఒక నిండు ప్రాణం బలి కావడానికి కారణం ఎవరు? ఓ తల్లి ఓ బిడ్డని వేరు చేయడానికి కారణం ఎవరు? ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనదేనా? ఈ బెనిఫిట్ షోలకి పర్మిషన్లు ఇవ్వడం కరెక్టేనా? ఓ పెద్ద సినిమా రిలీజ్ అయితే అమాంతం టికెట్లు వాళ్ళకి నచ్చినట్లుగా రేట్లను పెంచుకునే పరిస్థితిని కల్పించడం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనదేనా అనేది కూడా ఈ యొక్క చర్చ అయితే ప్రధానంగా జరుగుతూ ఉంది. మరి నిన్న ముఖ్యమంత్రి గారు సినిమా ఇండస్ట్రీ గురించి, ఆ సినీ హీరో అల్లు అర్జున్ వ్యవహరించిన తీరును కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు లేవనెత్తడం జరిగింది. సంధ్యా థియేటర్ తొక్కిసలాట జరిగింది, అక్కడ ప్రమాదం జరిగింది, అక్కడ పోలీసులు మరి ఏ విధంగా వ్యవహరించారు, ఇక్కడ పోలీసుల వైఫల్యం ఉందా తొక్కిసలాట జరగడానికి కారణం? థియేటర్ యాజమాన్యం కారణమా, లేక సినీ హీరో కారణమా, లేదా ప్రభుత్వం కారణమా? వీటిపై మనం ఒక చిన్న విశ్లేషణ అయితే చేద్దాం. నిన్న ముఖ్యమంత్రి గారు ఏమన్నారు అంటే, అక్కడ పరిస్థితి బాగాలేదు, అక్కడికి వచ్చినటువంటి సినిమా హీరోని వెళ్ళమని మా పోలీసు వాళ్ళు చెప్పినప్పటికీ కూడా హీరో వినలేదు. వినకపోవడం వల్లనే ఈ ప్రమాదం జరిగింది. జరిగితే మరి చట్టం ప్రకారం అతనిపై చర్యలు తీసుకోవడం జరిగింది. తీసుకున్నంత మాత్రాన ప్రభుత్వాన్ని కానీ నన్ను కానీ టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి తిట్లు బూతులు తిడుతున్నారు. మేము చేసిన తప్పేంటి? ఓ వ్యక్తి, ఓ నిండు ప్రాణానికి కారణం, పరోక్షంగానో ప్రత్యక్షంగానో కారణమైనటువంటి వ్యక్తిని అరెస్టు చేయడం తప్ప, మరి నన్ను కానీ మా యొక్క ప్రభుత్వాన్ని కానీ అడ్డగోలుగా సోషల్ మీడియాలో బూతులు తిడుతూ ఉన్నారు. మరి ఇది సమంజసమైన? సినిమా ఇండస్ట్రీ పెద్దల్ని నేను అడుగుతున్నాను అని ముఖ్యమంత్రి గారు ఏమన్నారు అంటే, మరి అల్లు అర్జున్కి ఏమైంది? పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టు చేసినంత మాత్రాన సినీ ఇండస్ట్రీ మొత్తం ఆయన్ని పరామర్శించడానికి బయలుదేరింది. మరి ఇక్కడ ఓ నిండు ప్రాణం రేవతి ఆ తొక్కిసలాటలో చనిపోయింది. ఆమె కొడుకు ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య ఉన్నాడు. ఇక్కడ ఈ సినీ ఇండస్ట్రీ పెద్దలకు ఈ యొక్క చనిపోయిన రేవతి కుటుంబం ఎందుకు గుర్తుకు రాలేదు? ఒక్క రాత్రి జైలులో గడిపినటువంటి అల్లు అర్జున్ ఇంటికి పోయి గుంపులుగా పోయి ఆయన్ని పరామర్శించారు. కనీసం ఆ బాధ్యత ఈ సినిమా ఇండస్ట్రీ పెద్దలకు లేదా? ఆ కుటుంబాన్ని ఓదార్చాలని, ఆ కుటుంబానికి బాసటగా నిలవాలని చెప్పేసి వీరికి కనీస సోయి లేదా? అల్లు అర్జున్కి కాలు పోయిందా, కాలు విరిగిందా, చెయ్యి విరిగిందా, కాలేయం దెబ్బతిన్నదా? ఎందుకు ఆయన కుటుంబం అంతా కూడా పోయి మీరు ఈ విధంగా పరామర్శిస్తున్నారు? అదే బాధిత కుటుంబాన్ని మాత్రం మీరు పట్టించుకోకుండా ఎందుకు వ్యవహరిస్తున్నారు? ఇక నుంచి ఎలాంటి బెనిఫిట్ లోన్ ఉండవు, టికెట్లకు రేట్లు పెంచుకునేది ఉండదు, మీరు వ్యాపారం చేసుకుంటే చేసుకోండి, కానీ ప్రజల ప్రాణాలతో చెలగటమాడితే మాత్రం మేము ఊరుకోమని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఘంటాపథంగా చెప్పడం జరిగింది. ఇక నుంచి దేశభక్తి సినిమాలకు కానీ, ఒక సందేశనాత్మక సినిమాలకు మాత్రమే ఈ యొక్క బెనిఫిట్ లోన్ కానీ, టికెట్ల రేట్లు పెంచుకోవడం కానీ మేము పర్మిషన్ ఇస్తాం తప్ప, ఇక నుండి ఇలాంటి సినిమాలకు మేము అనుమతులు ఇచ్చేదే లేదని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అంత మాత్రాన మేము సినీ ఇండస్ట్రీకి వ్యతిరేకం అనేది కాదు, మీరు సినిమాలు తీసుకోండి, వ్యాపారాలు చేసుకోండి, డబ్బులు సంపాదించుకోండి, కానీ ప్రజల బాధ్యత రక్షణకు సంబంధించి ఆటంకాలు సృష్టిస్తే మాత్రం ఊరుకునేది లేదు. మాకు ప్రజల ప్రాణాలు ముఖ్యం, ప్రజల రక్షణే మా బాధ్యత అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పడం నిజంగా సంతోషించదగ్గ విజయం. మరి అక్కడితో
ఈ సమస్య ముగిసింది అనుకున్న తరుణంలో దానికి కౌంటర్ కానీ చెప్పాలా ఏమో కానీ ఆ యొక్క అసెంబ్లీ సమావేశంలో రేవంత్ మాట్లాడిన తర్వాత తన ఇంట్లో అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రెస్ మీట్ పెట్టి నా యొక్క క్యారెక్టర్ని చంపేస్తున్నారు, హననం చేస్తున్నారు, నేను 20 ఏళ్ళకెళ్ళి ఇండస్ట్రీలో ఉన్నా, నాకు నా ఫ్యాన్స్ నా కుటుంబ సభ్యులాగా, నా కుటుంబ సభ్యులెంతో నా ఫ్యాన్స్ అలాగా చూసుకుంటాను, నాకు రేవతి చనిపోవడం చాలా బాధగా ఉంది, ఆ బాలుడు హాస్పిటల్లో ఉండడం కూడా నన్ను కలిచివేస్తూ ఉంది, గత 15 రోజులుగా నేను నరకం అనుభవిస్తున్నాను, నాకు హాస్పిటల్కి వెళ్ళి ఆ బాలుడిని పరామర్శించాలనే ఉంది, నా మీద ప్రేమతో నా కోసం సినిమాకి వచ్చారు, నాకు అలాంటి కొడుకున్నాడు, నాకెందుకు ఆ బాధ్యత లేదు, నాకెందుకు మానవత్వం లేదు, ఖచ్చితంగా నాకు హాస్పిటల్కి వెళ్ళి పరామర్శించాలని ఉంది, కానీ ఇక్కడ ఉన్నటువంటి లీగల్ సమస్యల వల్ల నేను వెళ్ళలేకపోయాను, మా లీగల్ అడ్వైజర్లు కూడా అక్కడికి వెళ్ళొద్దని సూచించారు, కాబట్టి నేను అక్కడికి వెళ్ళలేదు తప్ప వేరే ఎలాంటి సంకోచం లేకుండా నేను వెళ్ళేవాడిని, ఆ బాలుడి బాగోగులు కూడా నేను ప్రతినిత్యం తెలుసుకుంటూ ఉంటున్నాను అని చెప్పేసి కూడా ఆయన వివరణ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నేను పోలీసులు అనుమతి ఇచ్చాకనే అక్కడికి వెళ్ళానని చెప్పేసి కూడా అల్లు అర్జున్ చెప్పారు. కానీ ముఖ్యమంత్రి గారు మా పోలీసులు ఎలాంటి పర్మిషన్ ఇవ్వలేదు, ఒకవేళ తొక్కిసలాట జరిగిన తర్వాత ఒక మహిళ చనిపోయిందని చెప్పేసి మన ఏసీపీ రమేష్ గారు కూడా అక్కడికి చెప్పినప్పటికీ కూడా మరి అల్లు అర్జున్ గారు వెళ్ళలేదని చెప్పేసి ఏసీపీ రమేష్ గారు చెప్తూ ఉన్నారు. మరి నేను సినిమా పూర్తయ్యాకే వెళ్తానని చెప్పేసి అల్లు అర్జున్ గారు మాతో చెప్పారు అని చెప్పేసి మరి ఏసీపీ రమేష్ గారు కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇటు విషయంపై డీజీపీ జితేంద్ర గారు కూడా స్పందించారు అల్లు అర్జున్ వ్యాఖ్యలపై. మరి ఏమన్నారు, ఆయన ఏమన్నారు, మాకు ఎవరు వ్యతిరేకం కాదు, సినిమా ఇండస్ట్రీని కూడా మేము గౌరవిస్తాం, కానీ అన్నింటికంటే ముఖ్యం మాకు ప్రజల రక్షణ మాకు ముఖ్యం, ప్రజల రక్షణ కల్పించడమే మా బాధ్యత, దాని తర్వాత ఏదైనా ముందు మాకు ప్రజల రక్షణే ముఖ్యం, కాబట్టి సినిమా హీరో అయినంత మాత్రాన నిబంధనల్ని పక్కకు పెట్టడం కరెక్ట్ కాదు కదా, ప్రతి ఒక్కరూ పౌరులుగా తమ విధుల్ని సక్రమంగా నిర్వర్తించాలి కదా, చట్టం ఎవరికి చుట్టం కాదు, అందరికీ సమానమే, సినిమా హీరో అయినంత మాత్రాన ఆయన కూడా బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఆయన పైన ఉంది అని చెప్పేసి కూడా డీజీపీ గారు చెప్పడం జరిగింది. టోటల్గా ఈ నేపథ్యాన్ని చూసినట్లయితే మనం ఇక్కడ ఇందులో ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనేది మనం పరిశీలించాలి. మరి నిజంగా వాస్తవానికి ఇలాంటి ఒక బూతు సినిమాకి, ఒక స్మగ్లర్ సినిమాకి, ఒక దొంగ సినిమాకి రేట్లు పెంచుకోమని పర్మిషన్లు ఇవ్వడం ప్రభుత్వానికి ఎంతవరకు సమంజసం? రైతులు పండించిన పంటకి గిట్టుబాటు ధరక రోడ్ల మీదకి వస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇలాంటి సినిమా వాళ్ళకు మాత్రం వేలకు టికెట్లు రేట్లు పెంచుకోవడం అనేది సరైన పద్ధతి అయితే కాదని నేను వ్యక్తిగతంగా అనుకుంటున్నాను. మరి అదేవిధంగా ఇది ఒక సందేశాత్మక చిత్రం అంటే అది కాదు, ఒక స్మగ్లర్కి సంబంధించిన ఒక దొంగకు సంబంధించిన సినిమా కథతో కూడినది. ఇట్లాంటి కంటెంట్తో కూడినటువంటి సినిమాలకి ఈ రేట్లు పెంచుకోమని పర్మిషన్లు ఇవ్వడం, బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదనే చెప్పాలి. మరి ఈ తతంగం పైన అంతటి కూడా మరి ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో లేవనెత్తడం, ఆ తర్వాత దానికి బదులుగా అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్ పెట్టడం, దీని అంతటిపైన కూడా చాలామంది చాలా రకాలుగా స్పందించారు. మంత్రి కోమటిరెడ్డి గారు కూడా స్పందించారు. అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్ పెట్టి బాధ్యతారహిత్యంగా ముఖ్యమంత్రి గారిని విమర్శించే విధంగా మాట్లాడడం సరైనది కాదు, ఆయన ముఖ్యమంత్రి గారికి క్షమాపణ కూడా చెప్పాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా సిపిఐ నేత నారాయణ గారు కూడా ఈ విషయంపై స్పందించారు. ఒక బూతు సినిమాకి, ఒక స్మగ్లర్ సినిమాకి ఇలాంటి పర్మిషన్లు ఇవ్వడం ప్రభుత్వానికి ముమ్మాటికి తప్పే. అదేవిధంగా అల్లు అర్జున్ కూడా అలా ప్రవర్తించడం అనేది సరైనది కాదు అని చెప్పేసి ఆయన కూడా చెప్పడం జరిగింది. మరి టోటల్గా ఈ విషయంపై ఒక సినిమాకి, ఓ సినిమా బెనిఫిట్ షోకి ఓ నిండు ప్రాణం బలైంది. ఇది చాలా విచారకరం. ఓ కుటుంబం రోడ్డుపైకి వచ్చింది.
మొత్తంగా ఓ సినిమా రిలీజ్ ఓ నిండు ప్రాణం బలైంది. మరి ఈ ఉదంతంపై మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ పరిస్థితుల్లో మరి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో త్వరలో రాబోయేటటువంటి సంక్రాంతికి రాబోయేటటువంటి పెద్ద సినిమాలపై కూడా టికెట్ రేట్లు పెంచుకోవడానికి పర్మిషన్ ఇవ్వం, బెనిఫిట్ షోలకు పర్మిషన్ లేదని చెప్పేసి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో మరి సంక్రాంతికి రాబోయేటటువంటి సినిమాలు ఏవంటే రామ్ చరణ్కి సంబంధించిన గేమ్ చేంజర్ కావచ్చు, బాలకృష్ణ డాకు మహారాజ్ మూవీ కావచ్చు, అదేవిధంగా హీరో వెంకటేష్ గారి సంక్రాంతికి వస్తున్న మూవీస్ అనే వీటిపైన ప్రభావం చూపే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ప్రస్తుత రోజుల్లో సినిమాలు ఎక్కువ రోజులు ఆడే అవకాశం లేదు కాబట్టి ఒక బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఇస్తేనే మరి వాళ్ళకి అంతో ఇంతో లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది అన్నటువంటి పరిస్థితులు సినిమా ఇండస్ట్రీలో ఉన్నాయి. కాబట్టి ప్రధానంగా తొలుత అయితే ఈ ప్రభుత్వం తీసుకునే నిర్ణయంతో ఈ సినిమాలపైన ప్రభావం పడే అవకాశం ఉంది. ఖచ్చితంగా మీరు ఈ యొక్క సంధ్య థియేటర్ సంఘటనపై తప్పెవరిది అని మీరు ఎవరు భావిస్తున్నారు? ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనదేనా? మరి ఇందులో అల్లు అర్జున్ నిజంగా ఆయన పాత్ర ఏంటి? నిజంగా ఆయనకి మహిళ చనిపోవడంలో ఆయన తప్పిదమైన ఏమైనా ఉందా అనే విషయాలపై మీరు ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ధన్యవాదాలు.